మీరు బాగా మాట్లాడుతున్నా నాకు ఏం పోసిరా మీరు 90 పోసినప్పుడు బాగా అది నీకు సిగరెట్ ఇచ్చేయకు ఇంకా నా తిక్కరేసింది అనుకో నిన్ను కొంట నేను దుకాణం కొంటా. ఏం పాపం పాడైంది. ఎన్నడైనే 8, 9 ఆక వండేటోడు ఇవాళ మా బుల్లే లేచిపోయిండు. ఇంకా రాపాయ కులవంతా తీర్థాలు పోవట్టి బావకు పోసి ఫోన్ చేసిందని చెప్పే మరి ఆ పిల్లగాడు అది తుత్తగానే మారిపోతాడా? ఇంకా రాపాయ ఏంది ముసలి బాత్రూమ్ ఏంది? ఏంద్ర బొమ్మలు బాగా ఎగిరేస్తున్నావు. పొద్దుగాల లేవనోనివి 8, 9 దాకా లేవనోనివి మా బుల్లే లేచిపోయినావు. ఇవరి దాకా ఎటుపోయినావురా భోషుడికే. అందరు తీర్థాలు పోతుర్రు కులవంతా. నిన్ననే బావకు ఫోన్ చేసిందంటావు. బావత్తే ఏం పెడతావురా? ఓ ఇలా తీర్థాలా? అవును కదా మర్చిపోయినా. ముసలి ఎట్లా మరి కొత్తలు లేవు కదా పైసలా? ఓనాడు నీ జేబులో కట్టలు ఉన్నాయిరా పైసలు. నీ మోకానికి పైసలు సంపాదించే మోకమేనా నీది? అవు బావకు ఫోన్ చేస్తావు, బావ వస్తాడు, ఊరంతా తీర్థాలు పోతారు, జేబులో పైసలు లేవు అంటానేవురా. ఎప్పుడు కట్టం చేసుడు తాగుడేనా? ఏం తెచ్చినవురా ఇంటికి? ఇక వాటు నా దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి పింఛన్ పైసలు. ఇగో తీసుకో. ఇటీ మళ్ళా తాగొచ్చావు. ఏ తాగేదానే 2000 2000 మరి ఏం తేనే ముసలి? ఏం తెస్తావు? ఒక కిలంతా కూరదే బాగా దేకు పైసలు మటన్ బౌల్ వేసుకురా, మటన్ కూడా పట్టుకొస్తా. పట్టుకరా కానీ భావనైతే మంచిగా అరుచుకొని తోలేవు. నీకు ఎందుకే బాగా ఆగిల మొత్తం బొర్రిస్తా. నువ్వు బాపడకే. బొర్రిస్తావో నువ్వే బొర్రేస్తావు. అవ్వ నువ్వు గొర్రెకే, నీ మనవడే మా ఊన చూసుకుంటా. నీకు ఎందుకే బాధ? నువ్వు గొర్రెకే, నీ తలకే ఖరాబ్ అయింది మళ్ళా. ఈ బుక్ నిండిపోయిపోవాడు కాబట్టి మనం అయితలేపా. ఎవడు కూడా వచ్చినోడేలా ఉద్దరినాడు సీదా ఇక రాబట్టే. ఓ అన్న తిప్పదన్నా ఉద్దర పైసలు ఏంది ముఖం మీద వేసుకొచ్చిన అయిపో ఈ పక్క రాకపోయినా అయిపోతుంది. ఈడాన్ని ఇస్తున్నాం మరి పైసలు. ఇక ఏం దిక్కు లేకపోయినా మొత్తం ఇక ఒక్క పడుతుంది. ఏమైనా అన్న అవి చూస్తలేకపోతే. అరే ఊరికే దగ్గకపోతున్నా అయితే లేవరు. అధిక పైసలు బాగా అంటున్నావు. నువ్వు తీసుకుంది అద్దెకిలా కాదే 2000 రూపాయలు ఇవ్వాలి నువ్వు. 2000 ఇక నువ్వు ఇచ్చినట్టే. ఇక నువ్వు ఈ జన్మకి ఇచ్చినట్టే ఇక పైసలు ఇచ్చినట్టే ఇచ్చినట్టే నేను ముళ్ళ కట్టుకున్నట్టే. ఈ కాంచెలు ఒప్పని కూడా ఉద్దరు. ఇక మా అమ్మ అన్నీ ఉద్దరు కథలు పెడుతుంది. పైసలు ఇచ్చినాక మాలు ఇవ్వాలి. ఇవన్నీ కథలే. ఒక్కడు పైసలు ఇస్తలేడు. రైట్ నా సైడు మా నమస్తే. ఒకటిగా సిగరెట్. సిగరెటా? ఒక్క నిమిషం. ఇగో నీ బిల్లు 3 బిల్లు ఉంది. ఈ బిల్లు ఎప్పుడు కడతావు? సిగరెట్ ఇస్తే ఇప్పుడు సిగరెట్కు 3000 బిల్లు చెప్తాను. సిగరెట్ అయిపోయినాయి. ఇంత ఉంది ఇచ్చిరా ఆ మిస్ ఇంత ముందు కలకు గిరాయి కాలే. పైసలు ఇస్తేనే సిగరెట్ ఇస్తా. అంటే నీకు పైసలు తెగపోతే నువ్వు లేక ఇట్లా నువ్వు సిగరెట్ ఫస్ట్. సిగరెట్ లేవు పో. నీ దుకాణం కూడా ఎన్ని ఉంటా నాకు పిచ్చి పిచ్చి సిగరెట్ ఏంటిది? దుకాణం కూడా నన్ను అనుకుంటా. మరిగా నీకు సిగరెట్ కొనే దిక్కెలేదని నన్ను అనుకుంటారా? ముందుగా సిగరెట్ మరి ఇంకో దిక్కు ఆగు. నువ్వు చెప్తున్నా ఆగిపెట్టి ఆగిపెట్టినా పో. సిగరెట్ నీకు సిగరెట్ ఇచ్చేయకు ఇంకా. నా తిక్కరేసింది అనుకో నిన్ను కొంట నేను దుకాణం కొంటా. ఇంకో గిరకు రాకుండా ఎత్తిడు. నీ ముఖం చూస్తే కొన్నట్టే ఉంది పో. ఈ మాటలకి ఏం తక్కువ లేదు పో. రూబాబు చెప్పు చెప్పాలి అన్నట్టు ఉంది నీది. అమ్మమ్మ
అమ్మమ్మ అంత మంచిగానే అంత మంచిదేనా? అయ్యో కొడుక ఎన్నొద్దులకి అత్తి బిడ్డ. ఫోన్ చేసినావు కదా ఇక నీకోసం ఇక అయ్యో ఫోన్ చేస్తే ఒక్కని అత్త వాళ్ళని దోలక రావద్దా? ఇక అమ్మకు డ్యూటీ ఉండే ఇక డ్యూటీ పోయి వచ్చాడు ఇక టైం కదా టైం అయిద్దని నీ విడిచిపెట్టేస్తావా? వచ్చింది నీకోసమే బావేడి బావనా? బావకు 2000 రూపాయలు ఇచ్చి ఇంత మటన్ తెమ్మన్నా, ఇంత నూనె ప్యాకెట్ తెమ్మన్నా, గోధుమ పిండి తెమ్మన్నా కొడుక. ఇక ఎచ్చం పచ్చం అన్నీ అయిపోయినాయి. అవి కొనుక్కరమ్మన్నా. ఓ నీ వానికి ఇచ్చిన వానే ఇక వాడికి అత్తడు నేను చూస్తా. నేనే అప్పుడప్పుడు నీకు ఇచ్చిన పైసలు వాడు పట్టుకపోయినా వాడికి పోయిపోయి నువ్వే అని చేతులు పెట్టినావు కదా, చెల్లులో చెదర అయిపోతుంది. ఇప్పుడు నాటోలే లేడు కొడుక. ఇప్పుడు మంచిగా అయిండు కొంత. ఊక తిట్టినా కదా. ఇక వానుకున్నా నాకు తెలియదు అనే చూస్తలేనా. చూస్తున్నావు కానీ కొడుక ఇప్పుడు కొంత మారిండు, మంచిగానే ఉన్నాడు. పైసలు బాగా ఖర్చు ఏం పెడతలేడు బిడ్డ. ఏమో ఇక వానుకున్నా నీకే తెలుసు. ఇవన్నీ దగ్గర కూడా పడుతుంది. ఇప్పుడు బాగా మారిండు బిడ్డ. ఊకి ఇంటికాడ గోపడ్డా. ఇప్పుడు మారిండు, మంచిగానే ఉన్నాడు. తెస్తాడు. ఏమోనే కుక్క తోక వనకరా చూద్దాం. పువ్వులు ఇవాళ అవుతుంది. అవి ఎంతసేపు కుడతారు? పొద్దుగాల నుంచి తలగబడ్డారు. మా కొడతారు కానీ దగదగ మెరుతుంది ఎండిదారా. చేపించిన తులం ఢిల్లీ బజార్లు 20 రూపాయలు కొనుకొచ్చుకున్నాను. అరే 20 రూపాయలు తినారా? నేను నిజంగా నేను బాగా మెరుతుందని ఎండిది అనుకున్నా. కొట్ట చేయలే వాళ్ళు కొట్టిన బట్టి కొట్టంగా మళ్ళా. మరి అయితే కానీ పొద్దుగాల అంత బిల్లు తిరుగుతున్నారు ఇల్లుకు. ఇప్పుడు ఆడ కొడుతుర్రా? అవి ఎవరు పైసలు అనుకుంటాను. నేను పైసలు ఇస్తే మేకలు తీసుకొచ్చా కొడుతురు. ఎవరన్నా రూపాయి ఇచ్చరా? పొద్దుగాల మొత్తం వసూలు చేసి మాకలన్నిటికి నువ్వే పెట్టినావా? నేనే పెట్టినా. మళ్ళీ పొద్దుగాల పట్టుకొచ్చిన కదా పైసలు ఇంత కట్ట. బిడ్డలు వచ్చినాయా? అయితే కానీ మరి పోదాం, చిన్న వేసుకొచ్చుకున్నాం. ఇంటికాడ చుట్టాలను అట్టి నీళ్ళు అయి పండగ అట్టని కాదురా, ఒక పెగ్ వేసుకొచ్చుకుంటే తప్పే ఉన్నదిరా. వేసుకొచ్చుకున్నా తిరుగుతానా? ఇట్రా ఇట్రా ఎత్తున్నారా? ఏపీ లేదు కానీ అట్టనే కూర్చున్నా. గట్టేటు పోయేస్తాను. ఏ ఆట పారాడు వచ్చా మరి ఉత్తర ఉసురు తిత్తర ఉతురు ఇలా ఎప్పుడు మాయానా నువ్వేనా పెట్టేది? ఎప్పుడన్నా పెట్టిన మోకమేనా? నువ్వు కొత్తగా అడుగుతేమే మంది దావుడేనా? ఎప్పుడన్నా పెట్టావు? నువ్వు అడగబడి తీరు ఏడన్నా పెట్టిన సంగతే లేదు అసలు. ఎప్పుడు చూసినా మేము దాగా అచ్చుడు పెగ్గేసి అవుతాడు వాడు. ఇదో ఏ గ్రూప్ దొరికితే ఆ గ్రూప్ తోటి తాగుతాడు. వచ్చిన కాడికి అచ్చుడు మేము కూడా అవుతాడు వాడు. కడుపు నింటే అయిపోయి ఏమున్నాయి. ఆఖరికి చిన్న పొరడు పోసినా తాగుతాడు. ఏమన్నా ఎవరైతే రా, చిన్నోడైతే పెద్దోడు అవుతుంది మింగటానికి. అంతే. అందుకే నాడు వచ్చేదే అందుకే కొంచెం ఉండాలి. ఇంకా మళ్ళీ ఏమన్నా తాగుతురా అని మనల్ని అడగబట్టే. ఏమన్నా దొరికితే తాగిపోదాం అని చూస్తాడు. వీడియో గిలాస్ అంటే మంచిగా ఉండరు. వేసి అవుతాడు వాడు. ఎందుకురా ఇట్లా పెట్టాలి? నువ్వు నాడు పెట్టాలిరా. అవురా? మీరు బాగా మాట్లాడుతున్నా. ఏం పోసిరా మీరు? 90 పోసినప్పుడు బాగా అది 90 అంటే తక్కువనేనా? 10 మాటలు 90 అంటే అయితే 10 మాటలు లెక్కనే బోచర్. నేనే 10 సార్లు ఉదాహరణ చెప్తానా. తాపకు 90 ఎంత అయితే రా? 10 మాటలు 90 పోతే ఎంత అయితే? ఉల్లి బాటలు అవుతుంది. ఎందులో కింద పాటి కదా నాకు 90 అంటే. అబ్బా మరి అంత ఆయన మాకు ఒక్కసారి ఓపించావు. మరి నువ్వు బాగా ఆయన అంటాను. ఏనాడన్నా ఒక్క గిలాసా కాదు అసలు మీరు ఏమనుకుంటారు? తెప్పి నెంబర్ కూడా తాగు. అవు మళ్ళీ మమ్మల్ని అంటాడు. మళ్ళీ మమ్మల్ని అంటే ఎవరు? నీకు దమ్ము ఉంటే నువ్వు ఓపి చూద్దాం. నీకు దమ్ము ఉందా? అయితే నీతోటి అరే బాబాయ్ అయితే ఉన్నట్టు ఒక బాటలు తెప్పి ఒక బాటలు తెప్పియాలా? ఫుల్ బాటిల్ కావాలా మాకు? నేను కూడా నరుకుతా. ఇగో ఆషామాషి కాదు, బ్రాండెడ్ బాటిల్ కావాలా మాకు? తెప్పి చూద్దాం. మొక్కలు తాని బాటలు తెప్పిస్తా. మీరు బాగా పైసలు అనుకుంటారా? ఇగో పైసలు ఇగో ఇగో అవురా? పైసలు అనుకుంటారు. అది ఎట్లా అడుగుతారు మీరు? పిసలు ఎట్లా అడుగుతున్నా? కట్ట కాదురా అయితే కానీ ఒక బాటిల్ పైసలు గంట కాదు కానీ ఈ మాట బర మొదలుండాలి. ఓడేయాలి మనం. ఒకటి మంది అంటే చూపించే వాళ్ళని చూపిస్తారు. ఇప్పుడు ఓడేయాలి. పట్టుకోపో చూద్దాం. కట్ట కాదురా? దమ్ముందా నీకు? పోదామా? డబల్ 90 అవుతారా? అయిపోయింది. మనం అత్తడా రాడే ఇంత లేటా? అత్తడు ఎవరెవరు ఆడు వేయింది అన్ని పట్టుకొని రావద్దా?
ఆ పైసలు ఆడనే బోరేసిండా నీ మనకు పోతాడు ఇక గండి పైసలు కనబడ్డాక నీ బీక్కపోతే ఏంద్రా నీ అటే పోరుతా అనుకుంటున్నావారా అరే నేను 90 కానీ కావచ్చు కానీ మాట బరబర్ నీళ్ళకి కాదు నీ ముఖానికి ఎప్పుడు తాగినా రే బాగా చూడరా మరి గంట అవుతుంది గిరికి గీనే ఉండే రైడ్స్ నువ్వు 90 కానీ కావచ్చురా నీకు ఫుల్ బాటలు తెచ్చిన ఫుల్ బాటలు అరే నువ్వు కాక తెచ్చినావు కానీ అరే నువ్వు తాగుతా పిక్తావు కూర్చో ఇక మళ్ళీ ఇది ఆకలి అవుతుంది దీని పేరు గమ్మత్తున్నా నాకు ఏముందిరా నాకేం తెలుసురా ఒకటి ఇచ్చిన పెద్ద ప్రాణం అంటే ఇచ్చిండు పట్టుకొచ్చింది గమ్మత్ పట్టుకొచ్చింది ఏడు తిరుగురా అరే ఫారెన్ సరుకున్నట్టున్నాయిరా నాకు తెలిసి అరే కష్టపడదాం రీల్ అది రీయాలి అరే అరే రీలు పోసుకుంటూ పోతుంది ఇట్నే పోదాం ఖర్చే మరి దొరుకుతారా గిదేనా మీకేమో గంత పొడి పోసుకున్నారు ముందే ఫారెన్ ప్లాంట్ ఎక్కున్నాయి కష్టపడుతుంటాం ఏం కాదురా నేనైతే నాకు కిడ్నీ లిఫ్ట్ సేఫ్ కావాలి నేను పోసుకుంటా మీరు ఏమన్నా చేసుకోండి అరే అవు నీ ఊపిరితిత్తులు మంచిగా ఉండాలి కిడ్నీలు మంచిగా ఉండాలి మేము చావన్నారా మరి పోసుకో అందరు కోసుకుందామంటే మళ్ళా ఏమన్నా చెప్పిస్తాడో లేదో కానీ మనం కొంచెం అరే చాలు నేను తీసుకుంటున్నా బాబాయ్ తీసుకుంటానా రైట్ తీసుకోవాలి అద్దంటే అవుతావా తాతల మొక్కురు ఓ పడా మీ తాత దయ్యం పెడతారు తాగినావారా అరే మీ తాత మొక్కరు రవిగా మా తాత మంచోడు భూమి జాగ పచ్చని తాపిండు అమ్ముకొనైనా బతకచ్చావా తాక్కుంటా ఏ మాట కా మాట కానీ తిరుపతి అన్న నువ్వు మోగోనివే అరేగా నేను ఆడినారా ఏ అటు తినేరా నువ్వు దమ్మున్నాను అంటానరా సూపర్ అయిపోయినావు బాబాయ్ బాబాయ్ తిరుపతి ఏడానే పాలు ఏమన్నాడు పాలు వేసిండు పైసలు ఇవ్వలే పాలు తీసుకపోలే అందరికి తీసుకపోతారు నాది కూడా తీసుకున్నా ఇక తిరుపతి రాలే ఫోన్ అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు అత్తడా రాడా అత్తనో సాయి లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చేద్దాం సరేనా రాదు చికెన్ ఫ్రై ఉంటే మంచిగా నోరంతా గుంజి పాడైతుంది మళ్ళా మెరుగు వచ్చింది రవిగా ఇది ఎప్పుడు గింతేనారా అల్లిస్తాడు చల్ ఎవరిని బీక్తున్నా సపరేట్ బీకుని అవన్నీ ఏం బీక్తావు తాగు కూర్చో అరే గ్లాస్ పోతుంది రే రవి ఏ తాగురా రే జల్ కానీ ఈ టైంలో ఒక పాట పాడుతుంటుంది అరే అనున్నారా ఓ పాట పాడు ఏమైందిరా ఆవు పాడుతీయ బాయ్ బాయ్ ఏ బంగారు రవణమ్మ బాయి చెట్టు కాడ బోరింగ్ రవణమ్మ అరే ఓ ఆగురా నువ్వు నీకు సెట్ కాదురా పాటలు రవిగా నీ గొంతుతోని మొత్తం ఆడుతావురా ఒక్కడేసుకో పాట పాడు మనం అంటే ఎట్టుంటుంది పాట చూస్తే గుండెల్లో ఏముందో గూగుల్లో అదే ఉంది పెదవుల్లో ఏముందో ఫేస్బుక్లో అదే ఉంది వదలదు కదా వాట్సాప్ నా మనసును విడవదుగా కలవరమో కలవరం గమ్మతుంది అరే ఖచ్చితంగా ఆకుర్రే ఉచ్చబోసినట్టు మంట మండుతుంది అరే మందే ఇదే రోగం కొట్టేదారు అదే రోగం రా నీకు తెలియదు తిరుమలగా నీకు చల్ మీరు ఎట్లా నేనైతే నీళ్ళు పోసుకుంటా నీళ్ళు పోసుకున్నావేను అరే ఆలీలు కాదురా అని ఇక నేను పోతా మా ఇంటికాడ చుట్టాలు ఎదురు చుట్టా ఉంటారు అరే మాకు లేదారా మేము పోదాం అయ్యో ఇది మందాకి ఉన్నారు కానీ నేను నాకు కూడా చాలరా ఏందిరా సోపతులు అంటే ఇట్లున్నారు ఈ వేస్ట్ సోపతులు పడారు ఈ గ్లాసులు ఎందుకు గ్లాస్
అరే మీరు పోతే నేను కలర్ చేయనారా నాతో కాదా మీకు పోతే ఎవర్రా ఇక ఫోన్ పంత అయిపోయిందిగా అబ్బో ఎందుకు సంకలకు మళ్ళా ప్రాబ్లం అబ్బాయి ఇంటికి పోతే కంట్రోల్ చరా ఏయ్ కొద్దిగా చెప్పులు చేతికి ఎక్కుతాయి నమస్తే ఓ అమ్మమ్మ ఏడే నీ ముద్దుల మామూడు ఇప్పటికి 3 గంటలు అవుతుంది. ఇక ఆడ చికెన్ కొట్టద్దా మటన్ కొట్టద్దా కొడుక అత్తడు ఇక నీ ముద్దుల మామూడు ఇప్పుడు రాడు కానీ నేనే ఇంత 30 అంత కూర పట్టుకొస్తా వండి పెట్టి వాడు ఇవాళ రాడు. అద్దద్దు ఇక అత్తడి పోకు ఇక ఆడ కొట్టద్దా మటన్ కొట్టించుకురమ్మని ఎంత నమస్తే నమస్తే రాములా తాగుతా ఆగాని చేసుడేరు ఈ రవి కూడా దాకా ఇటు వీకిండు ఇటు తిమ్మల దాకా అటు వీకినాడు. నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు. మా ముసలిదేమో మటన్ పట్టుకురమ్మని చికెన్ తెమ్మని చికెన్ సెంటర్ అనుకో అందులో ఫైటింగ్ దుకాణంలో కోదామంటే అబ్బాయి ఈ కోతంతో కట్టమే ఈ అదురాబాయ్ ఎట్టే దగ్గర ఇది బా ఇంటికి ముచ్చట పని అందాల సీరలు ఉన్నాయే అందాల నాసేవా ఎప్పుడు వచ్చినావు ఫోన్ చేయనట్టు వచ్చినావు అంత మంచిరా 3 నిమిషాలకు వచ్చినాయి. 3 నిమిషాలు అవుతుందా ఇప్పుడే వచ్చిన. ఏందే పువ్వులు ఊపుకుంటూ వచ్చినావు కూరేది గోధుమ పిండేది నూనె పాకిటేది ఏం పాపం రా నీ పాపం పాడుగాని ఆయనతో 2000 రూపాయలు తాగినావా ఆయనతో వచ్చినావా ఇట్లుంటాదిరా. ఇప్పుడు బాగా వచ్చే ఏం తెస్తావురా ఇంకా వాళ్ళు అందరూ అయితే బాగా పట్టు బాగా ఒక్కడే వచ్చిండు బావనా కూర్చో బావ నేనే పట్టుకొస్తా కూర్చో. నువ్వు నా ఇంటికి వచ్చి పట్టుకొస్తావా? నువ్వు కూర్చో అనే ఏందిరా నువ్వు సంప్రదాయం మంచిగానే ఉంది మనది. కొత్తది కొత్తలు ఎక్కడ ఉన్నాయి రే నా దగ్గర మళ్ళా కొత్తలానే వచ్చినావు ఇప్పుడే 2000 రూపాయలు ఇత్తి కదరా. మంచిగా తాగినవు బొర్రినవు సొలుకుంటా వస్తున్నావు కులవంతా తీర్థం బాయిరి బాగా వచ్చి కూకుండే ఎవరి మనం తీస్తావు ఎవరి ఇజ్జత్ తీస్తావురా. నువ్వు చిన్నప్పడుసుంది అయ్య చచ్చిపోతే అవ్వ చచ్చిపోతే నా మనవన్ని దాదుకుంటా నన్ను వారేస్తాను నన్ను దాస్తాడని నేను చూస్తే నీ సావుగా నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఎర్ర పైసలు కూర్చుండన్నా నేను ఇంత పాపం ఉంటుంది. నన్ను కొడతా నువ్వు కొట్టపోతే ఊకుంటాను రా నీ అయ్య నేను బాగా చంపుతా ముసలా నాకు బాగా కోపడితే చెప్తాను బాగా ఫోన్ కొట్టడానికే సాధినాను రా నిన్ను నా నేను ఒక చెయ్యి దెబ్బెచ్చుడు నువ్వు ఇక నా ఇంటికి రాకపో నా దగ్గరికి రాకు నీకు అంటా పెట్టపో ఎక్కడన్నావో భూమిలా. ఇగో ఏం చేయమంటావు ఇగో బావ దగ్గరికి వచ్చిన బావనేమో తాగొచ్చిండు ఇక మళ్ళీ ఒళ్ళు పెట్టుకుంటారు. నువ్వు ఏందో ఫోన్ల మీద ఫోన్లు చేస్తావు ఆగత్తలే అని నీకు ఇంత నీ అవ్వ నువ్వు బాగా మాట్లాడుతున్నావే నేను లేకపోతే సింబల్ చేసుకోవచ్చు కదా నీకు నీ అవ్వ నేను ముసలా ఏందిరా నీ అవ్వ నన్ను బాగా మాట్లాడిపోతే ఊకుంటాను రా. ఏం చేస్తే ఏంటే ఎంతకన్నా వెళ్ళవయాలరా నీ మీద మన్నువాడు ఇక ఎక్కడన్నా ఓరా భూమిలా నా కొడుకు నా కోడలు ఉంటే బంగారం ఓలే బతుకు పోయిగా నువ్వు ఎక్కడన్నానో నాకు కొట్టి 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 నాకు దమ్మ వచ్చింది. ఒక్క రూపాయి ఇంచుతలేకపోతే దగ్గర చదువు నేను ఎవరు చూసుకోపోదు నువ్వు తాగుపో నీ బతుకు నువ్వు ఎందుకే నువ్వు బతికేందుకే చదువు ఇచ్చినట్టు మాయం చేసుడైనా రూపాయి ఉంచబోతివి. సరే కానీ తిన్నావా? లేదు ఎక్కడ ఇక బావ సంగతికి ఎట్లా ఉండే ఆయన ఎప్పుడు తేవాలి ఎప్పుడు అండాలి మేము ఎప్పుడు తినాలి అట్నే
ఏ బా పా ఉండే ఏ పా పోంపా పర్సు పడ్డాయి కింద. పర్సా పర్సు చూపిస్తున్నాడు. ఏ బా పైసలు ఉన్నాయి కాదు ఇలా. అవు కానీ పర్స్ ఎక్కడిది, పైసలు ఎక్కడి? ఈ గ్లాస్ ఎందుకు? ఇది ఎక్కడిది? ఇది నాదే. జేబులు పెట్టుకుంటా. ఇలా పడుతుంది ఇలా పెట్టుకుందాం అని పోసుకుంటుంది. గ్లాస్ ఏది పీకింది కదా, ఇట్నే వేస్తా. అంటే నేను నా దగ్గర పైసలు అనుకుంటున్నాను. ఏంది నా దగ్గర పైసలు ఉన్నాయి, బండిది కళ్ళం పో ఆన కొడుతుంది. పైసలు ఎక్కడి? నాయే పైసలు నాయే ఇవి. కళ్ళం బా బండిది. పెద్ద బండి కొను ఆనే బా. అది మా ముసలి బాగా చంపింది, మటన్ చూపింది. ఇగో నువ్వు కూర్చొని నేను పట్టుకొత్తి సపరేట్గా మటన్ గిట్లా పట్టుకొత్తా. మటన్ కదా ముందు మంది ఉండాలి బావా. సరే కూర్చో. ఆ లుంగిటి మరి పట్టుకుంటా గట్టిగా కట్టుకుంటా నాకు.